జిల్లా ప్రజలందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీ మంగళవారం రోజున జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్ని కుటుంబాల గడపలను పలకరించబోతుంది. ఈ నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఆ ఒక్కరోజు జిల్లాలో ఉన్నటువంటి 9.5 లక్షల కుటుంబాల గడపల్ని జిల్లా యంత్రాంగం పలకరించబోతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను సర్వే చేయడంతో పాటు రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నీ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు మీరు ఎంత అత్యవసర పని ఉన్నప్పటికీ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి వచ్చినటువంటి సర్వేయర్కు, ఎన్యూమరేటర్కు మీ యొక్క సమగ్ర సమాచారాన్ని అందించండి. ఆ రోజు మీరు లేనట్టయితే మళ్ళీ మీకు రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల ఫలాలు అందకపోవచ్చు. కాబట్టి అందరూ దయచేసి ఇంటి వద్ద ఉండాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఇంటి వద్ద ఉండడమే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ముఖ్యంగా ఆధార్ నంబర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నంబర్ కావచ్చు, అదేవిధంగా ఇతర పత్రాలు, వికలాంగులైతే వికలాంగుల ధృవీకరణ పత్రం, ఇట్లాంటి పత్రాలన్నీ కూడా మీ దగ్గర సంసిద్ధంగా ఉంచుకోండి. ప్రభుత్వానికి సరైనటువంటి సమాచారాన్ని ఇచ్చి పథకాలు అర్హులైనటువంటి లబ్ధిదారులకు చేకూరేలాగా సహాయపడండి. అదేవిధంగా వచ్చినటువంటి ఎన్యూమరేటర్స్తో కూడా మీరు కరెక్ట్ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 19వ తేదీకి పూర్వమే ప్రతి ఇంటిపైన కూడా మేము ఒక నోషనల్ నంబర్ ఇస్తున్నాం. ఇది సర్వేకు మాకు అనుకూలం కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి మీ ఇంటికి నంబర్ కూడా వచ్చిందా లేదా, మీ యొక్క సంబంధిత రానట్టయితే మీ సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి కానీ విఆర్ఓ కానీ తెలియజేయండి. అదేవిధంగా 19వ తారీఖు రోజు పొరపాటున ఎక్కడైనా ఎన్యూమరేటర్ రానట్టయితే తక్షణమే అదే రోజు ఆ సమాచారాన్ని మీ యొక్క గ్రామ నోడల్ అధికారి, విఆర్ఓ కావచ్చు లేదా పంచాయతీ సెక్రటరీ కావచ్చు, వారికి అందించి మీ యొక్క కుటుంబ వివరాలు నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.